Hi guys, Parasakti movie review starring Sivakarthikeyan, Srileela and Jayam Ravi, directed by Sudha Kongara. ఈ మూవీ కూడా జననాయకన్ మూవీలో సెన్సార్ బోర్డ్ ఇష్యూ వచ్చింది. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేశారు. తెలుగులో కూడా అవ్వాలి బట్ సమ్ రీజన్స్ వల్ల కాలే. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. కథ విషయానికి వస్తే 1960లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేకత స్టూడెంట్ మూవ్మెంట్. ఈ పోరాటంలో ఇద్దరు బ్రదర్స్ ఫేస్ చేసిన సవాళ్లు, వారి లైఫ్ లో వచ్చే చేంజెస్ ఏంది అనేది కథ. మూవీ స్టార్టెడ్ వెల్ బట్ వెళ్లే కొద్ది దాని ఫ్లో అండ్ మొమెంటం కోల్పోతుంది. యాంటీ హిందీ పోరాటం సీన్స్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండకపోవడం, నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే మేక్స్ ఫిలిం బోరింగ్. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ గానే ఉంది. క్లైమాక్స్ స్ట్రెచ్ చేసిన ఫీల్ ఉన్నా ఆ సీక్వెన్స్ బానే ఉంటది. మెయిన్లీ మూవీలో ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది. ఎందుకంటే మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చనిపోయినా మనకి ఏమనిపించదు. తెలుగు సాంగ్ లిరిక్స్ అండ్ డబ్బింగ్ బానే ఉంది. డైరెక్టర్ సుధా కొంగర ఫిల్మ్ మేకింగ్ స్టైల్ బాగుంటది బట్ స్టోరీలో చేంజెస్ మూవీ సీన్స్ ట్రిమ్ చేయడం వల్ల అనుకుంటా ఈ మూవీ అంతగా వర్క్ కాలే. ఇంకా పర్ఫార్మెన్స్ మెయిన్ లీడ్స్ అందరూ యాక్టెడ్ వెల్. శివకార్తికేయన్ యాజ్ యూజువల్ బానే చేశాడు. సర్ప్రైజింగ్లీ శ్రీలీల చాలా బాగా చేసింది. తన ప్రీవియస్ ఫిల్మ్స్ కంటే ఈ మూవీలో బెటర్ రోల్ వచ్చింది. ఈ మూవీలో తెలుగు అండ్ మలయాళం ఫేమస్ యాక్టర్స్ క్యామియోస్ ఉంటాయి. మీరు ఈ మూవీ చూసి ఉంటే అది ఎవరో కామెంట్స్ లో చెప్పండి. ఫైనలీ మూవీ అంతగా బాలేదు. మీరు ఈ మూవీ చూడాలనుకుంటే G5 లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. That's my opinion on this movie. Hope you like this video. Thank you for watching.